ఓకే ఓకే ఓకే. ఎక్కడో కొడుతుంది సీనా. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అబ్బా అటు చూడు బే. కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? పని చేసుకోరా పేవకు. సాంప్రదాయిని సుప్పిని సుత పూసని చూద్దామని వచ్చాం. అంటే వచ్చేసరికి మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లో దిద్దాం అనుకున్నాం మేము కూడా, కానీ ఎంత ఫ్లోటింగ్ ఇవ్వద్దని తెలియదు. ఈ నగరిలోనైనా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారు? ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు మీ ఎమ్మెల్యే? ఎలా పని చేస్తున్నారు అని అడిగాను. ఓకే ఓకే ఓకే. అంటే నాతో చెప్పిన వాళ్ళు, అమ్మా ఇక్కడ అసలు మొత్తం జబర్దస్త్ దోపిడీ అట. టైమింగ్ బాగుంది కానీ టైమింగ్ దరిద్రంగా ఉంది. మొత్తం జబర్దస్త్ దోపిడీ అట. జబర్దస్త్ గా దోచుకుంటున్నారట. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? ఎలా ఉంది మీ ఎమ్మెల్యే అంటే, ఎమ్మెల్యే కాదమ్మా మంత్రి అన్నారు. ఎస్ ఎస్. పోనీ ఎలా ఉంది అంటే, మాకు ఒకరు కాదమ్మా నలుగురు మంత్రులు అన్నారు. ఎస్ ఎస్ వాస్తవం. నలుగురు ఏంటన్నా అంటే, ఎమ్మెల్యే గారు మంత్రి అట, భర్త మంత్రి అట, వాళ్ళ అన్నలిద్దరు కూడా మంత్రులేడట. కానివ్వండి, ముక్క మిగల్చకుండా ఊడ్చేయండి, పిసర మిగల్చకుండా పీల్చేయండి, సిగ్గు లేకుండా తినండి. అదే సిగ్గు పడకుండా తినండి, తినండి, బాగా తినండి. దేవుడా, ఈ రోజు నేను షర్మిల గారికి ఒక సలహా ఇస్తున్నాను. అమ్మా షర్మిల గారు, రేవంత్ గారు కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా. ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారాఫ్రా లస్సీగా. మనకి రావాల్సిన 6,000 కోట్ల రూపాయలని 6,000 కోట్ల రావాల్సిన వాటిని తీసుకురండి, రేవంత్ తో మాట్లాడి. రాసుకోరా. పైన పటారంలో నలటారం, ఈ జగమంతా డంబాచారం. అలాగే 1,80,000 కోట్ల ఉమ్మడి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సోనియా గాంధీతో రేవంత్ తో మాట్లాడి తీసుకురావాలి. నీకు స్పాట్ నేను ఎడతాగా. తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలట, అవి నేను తీసుకురావాలట. ఏమ్మా, నేను తీసుకొస్తే మీరేం చేస్తారు? గాడిదలు కాస్తారా? ఏమ్మా, నేను తీసుకొస్తే మీరేం చేస్తారు? గాడిదలు కాస్తారా? వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. అధికారం ఏమో మీకుంది, తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీలో దోస్తీ ఏమో మీకున్నింది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈ 5 సంవత్సరాలు వాళ్ళని కౌగులించుకున్నారు, వాళ్ళ స్వీట్లు తినిపించుకున్నారు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అండ్ నేను ఆడదాన్నా కాదా అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నీలాంటి యూస్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట తెలుసా నీకు? నేను 1991 నుంచి రాష్ట్ర ప్రజలే కాదు, ప్రపంచ నలుమూలలో ఉన్న తెలుగు, తమిళ్, మలయాళం ఆడియన్స్ అందరూ కూడా ఇష్టపడే టాప్ హీరోయిన్. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం. ఆ తర్వాత పొలిటీషియన్. వాడే దొంగని నీకెలా తెలుసు? ఆడే చెప్పాడు దొంగని. ఆ తర్వాత జడ్జిగా టీవీలో కూడా #1 స్థాయిలో ఉన్నాను. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. కాబట్టి ఈరోజు నీ దగ్గర నేను నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు మర్యాద ఇచ్చేది కూడా రాజశేఖర రెడ్డి గారి బిడ్డనే తప్ప
చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన